Hi friends, welcome to Suman Guru Education YouTube ఛానల్. ఈ వీడియో రూపొందిస్తున్నప్పటికీ ఈరోజు తేదీ ఆగస్టు 1 అనగా మన చేతిలో ఆగస్టు నెల మొత్తం, సెప్టెంబర్ నెల మొత్తం ఇంకా 60 రోజులు గట్టిగా మన చేతిలో ఉన్నటువంటి సమయం. 60 రోజులంటే నాట్ ఏ జోక్ అండి, చాలా ఎక్కువ సమయం. ఈ సమయంలో మన తలరాత్రులన్నీ కూడా మారిపోతాయి. ఎక్కడో ప్రిపరేషన్లు కనుక్కున్నవారు ముందుకు వచ్చేస్తారు, ప్రిపరేషన్లు ముందున్నవారు కొంచెం ఏమైనా అజాగ్రత్త పడితే వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. ఈ 60 రోజుల్లో టెట్లో 160 అంటే 150 బిట్లకి 150 మార్కులకి కనీసం 140 మార్కులు తెచ్చుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా మన ప్రిపరేషన్, వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలా ప్రీ ప్లాన్డ్గా చక్కగా ఏమాత్రం అలసత్వం లేకుండా ముందుకి సాగాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. 60 రోజుల సమయం ఉంది. ఇప్పటికే 4 రోజుల సమయం ముగిసింది. జూలై నెల అయిపోయింది. ఇంకా మన చేతిలో 60 రోజులు మాత్రమే ఉన్నాయి. ఒక 30 రోజులు పక్కకి వెళ్ళిపోయినాయి, వెనక్కి వెళ్ళిపోయి. అయినా మనం ఇక్కడ చింతించాల్సిన పని లేదు. ఎక్కడ నుంచి మనం పెర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా కూడా 140 మార్కులు క్రాస్ చేయగలం. టెట్లో 140 మార్కులు క్రాస్ చేయడమే కాదు, ఈ ప్రిపరేషన్ మనకి డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది. అవునా? సో టెట్కి ఏదైతే కంటెంట్ మీరు ప్రిపేర్ అవుతున్నారో, కంటెంట్ మెథడాలజీ, దాన్ని అలాగే ఒడిసి పెట్టుకొని దాన్ని డిఎస్సికి దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనం కాపాడుకుంటూ ఎక్స్ట్రా కంటెంట్ చదువుకుంటే సరిపోతుంది. అయితే మీకు తెలుసు, తెలుగు 30 మార్కులకి ఉంటుంది. అవునా? మరి ఈ 30 మార్కులు, 30కి 30 మార్కులు కూడా ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా 30కి 30 మార్కులు తెచ్చుకునే విధంగా మీకు ప్రతిరోజు కూడా టెస్ట్ సిరీస్ని నేను రూపొందించి ఇస్తున్నాను. ఈ టెస్ట్ సిరీస్ని మీరు ప్రతిరోజు కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ రెండు ఇస్తాను నేను. దీంతోపాటు శిశు వికాసం మరియు అధ్యాపనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ మీద కూడా ప్రాక్టీస్, అది టెస్ట్ సిరీస్ని నేను ఇస్తాను. ఈ టెస్ట్ సిరీస్లు అన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. టెస్ట్ సిరీస్ని ఇంతకుముందు ప్రీవియస్ బిట్స్, అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తీసుకుంటే ఇంతకుముందు ప్రీవియస్ బిట్స్ని నేను రిఫర్ చేసి వాటి ఆధారంగా ఏది అవసరమో అది మాత్రమే నేను తీసుకొని మీకు నేను ఇస్తూ ఉంటాను. కాబట్టి మ్యాక్సిమం ఇదొక 30 మార్కులు, చైల్డ్ డెవలప్మెంట్ అదొక 30 మార్కులు, 60 మార్కులకి నేను మీకు టెట్ కోసం హెల్ప్ చేస్తున్నాను. రిమైనింగ్ మీ మదర్ సబ్జెక్టు అండ్ మెథడాలజీ అవి మీరు చూసుకోండి. ఇకపోతే చూడండి, అదే తెలుగు సబ్జెక్టు ఎవరైతే టెట్ రాస్తున్నారో వారికైతే పూర్తి కంటెంట్, తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ దొరుకుతుంది మన ఛానల్ ద్వారా అని చెప్పగలను నేను. సరే, ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా 6వ తరగతి తెలుగు వాచకం, తెలుగు బాట నుండి మనం టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అమ్మఒడి పూర్తి చేసుకున్నాం, 2వ పాఠ్యభాగం తృప్తి పూర్తి చేసుకున్నాం, 3వ పాఠ్యభాగం మాకుద్ది తెల్లదొరతనం పూర్తి చేసుకున్నాం, 4వ పాఠ్యభాగం సమయస్ఫూర్తి పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 5వ పాఠ్యభాగం ఉపవాచకం నుంచి మన మహనీయులు ఈ 5వ పాఠం నుంచి మనం టెస్ట్ సిరీస్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, మీరు టెస్ట్ అంతా రాసిన తర్వాత నేను చివరికి ఇచ్చేటటువంటి కీతో పాటు ఇంకా ఏమైనా కీలో మిస్టేక్స్ ఉంటే డిస్క్రిప్షన్లోను, కామెంట్ బాక్స్లోను మళ్ళీ కీ అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. చూసుకోండి. అంటే ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత ఏమైనా మిస్టేక్స్, ఏమైనా ఒకవేళ పొరపాటున వీడియోలో ఉంటే కనుక వాటిని చాలామంది మిత్రులు నా దృష్టికి తీసుకొస్తున్నారు. సో వాటిని నేను అబ్జర్వ్ చేసి మళ్ళీ నేను డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్స్లోను కీ మళ్ళీ ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను. చూసుకోండి. ఇకపోతే ఈ క్రింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఫ్రీ గ్రూప్ అది. దాని తర్వాత మీకు ఇంకొక ఛానల్, డిఎస్సి మీద మరొక ఛానల్ నడుస్తుంది, ఆ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. వాటిని
మీరు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ 2 ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సరే, ఇకపోతే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మన మహనీయులు ఉపవాచకం. దీనిలో నుంచి మొదటి ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు జన్మించారు? 1891, 1901, 1911, 1921. సరిగ్గా ఆలోచించి మీరు పేపరు పెన్ను తీసుకొని ప్రశ్నలకి జవాబులు గుర్తిస్తూ ఉండండి, టెస్ట్ రాస్తూ ఉండండి. వీటి జవాబులు వీడియో చివర మీకు నేను ఇస్తాను. రెండవ బిట్టు ఇప్పుడు మనం చూద్దాం. దీని జవాబు వీడియో చివరి ఇస్తాను. ముందైతే టెస్ట్ రాయండి. బిట్ నెంబర్ 2. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని ప్రతి ఏటా ఏ తేదీన జరుపుకుంటున్నాము? డిసెంబర్ 20, జనవరి 12, ఫిబ్రవరి 10, మార్చి 16. సరైన ఆప్షన్ని గుర్తించండి. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3. పొట్టి శ్రీరాములు గారి పూర్వీకులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆప్షన్ 1 మద్రాసు, ఆప్షన్ 2 గెద్దలూరు, ఆప్షన్ 3 మార్కాపురం, ఆప్షన్ 4 నెల్లూరు జిల్లాలోని కనిగిరి. సరైన ఆప్షన్ని గుర్తించండి. నాలుగో బిట్టు. పొట్టి శ్రీరాములు అమరుడు అయిన తేదీ ఏది? పొట్టి శ్రీరాములు గారు అమరణం పొందిన తేదీ 1952 జనవరి 5, 1952 డిసెంబర్ 5, 1952 జనవరి 15, 1952 డిసెంబర్ 15. సరైన ఆప్షన్ని గుర్తించండి. వీటి జవాబులు వీడియో చివరిలో ఉన్నాయి. టెస్ట్ అయిన తర్వాత కీ ప్రజెంటేషన్ చేస్తాను. నాలుగు బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 5వ బిట్ చూడండి. 5వ బిట్ నుంచి 7వ బిట్ వరకు ఇప్పుడు మనం చూసేద్దాం. ఏ సత్యాగ్రహంలో పాల్గొనటం వల్ల పొట్టి శ్రీరాములు గారు గాంధీ గారితో పాటు 6 నెలల పాటు జైల్లో ఉన్నారు? ఆప్షన్ 1 బార్దోలి సత్యాగ్రహం, ఆప్షన్ 2 ఉప్పు సత్యాగ్రహం, ఆప్షన్ 3 రాజ్కోట్ సత్యాగ్రహం, ఆప్షన్ 4 చంపారన్ సత్యాగ్రహం. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబులు వీడియో చివరిలో ఉన్నాయి. టెస్ట్ అయిపోయిన తర్వాత ఇస్తాను. 6వ బిట్ చూడండి. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించిన శ్రీ పొట్టి శ్రీరాములు ఏ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? ప్రశ్న మరోసారి. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రంని ఏర్పాటు చేస్తూ ఈ ప్రకటన వచ్చే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తాను అని ముందుగా ప్రకటించి ఆమరణ నిరాహార దీక్షను పొట్టి శ్రీరాములు గారు ప్రారంభించిన తేదీ ఏది గుర్తించండి.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని ప్రకటించిన శ్రీరాములు ఏ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు అన్నది ప్రశ్న. ఇక్కడ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. బిట్ నెంబర్ 7, 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాజధాని క్రింది వాటిలో ఏది? హైదరాబాద్, కర్నూలు, అమరావతి, విశాఖపట్నం. సరైన ఆప్షన్ని గుర్తించండి. చూడండి, 8వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8, భారత జాతి ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం అని దేన్ని పేర్కొంటారు? ప్రశ్న మరోసారి, భారత జాతి ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమ అధికారానికి చిహ్నం అని దేన్ని పేర్కొంటారు? త్రివర్ణ పతాకమా, రాజకీయ పార్టీల, తాజ్మహల్, ఎర్రకోట? సరైన సమాధానాన్ని గుర్తించండి. తొమ్మిదో బిట్టు, మన జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఆయన జన్మించిన స్థలం ఏది? కృష్ణా జిల్లాలోని బట్ల కనమర్రు, నూజివీడు, కృష్ణా జిల్లాలోని నూజివీడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం, కృష్ణా జిల్లాలోని పామర్రు. సరైన సమాధానాన్ని గుర్తించండి. పదో ప్రశ్న, పింగళి వెంకయ్య గారు పాల్గొన్న జాతీయ కాంగ్రెస్ సమావేశం క్రింది వాటిలో ఏది? 1886 నాటి కలకత్తా సమావేశం, 1906 నాటి కలకత్తా సమావేశం, 1888 నాటి అలహాబాద్ సమావేశం, 1911 నాటి కలకత్తా సమావేశం. పింగళి వెంకయ్య గారు పాల్గొన్న జాతీయ కాంగ్రెస్ సమావేశం క్రింది వాటిలో ఏది అన్నది ప్రశ్న. సరైన సమాధానాన్ని గుర్తించండి. వీటి బిట్లు, వీటి జవాబులు ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత వీడియో చివరిలో ఉన్నాయి. టెస్ట్ సీరియస్గా రాయండి. ఇక్కడ మనకి చాప్టర్ వైజ్ టెస్టులోనే 100% మార్కులు పడిపోవాలి. ఇంకా టెట్లో అంటే ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్లు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఎక్కడ మనము పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే అక్కడ మనం పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలం. బిట్ నెంబర్ 11 ఇప్పుడు మనం చూద్దాం. ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని జాతీయ పతాకంని చిత్రించి ఇవ్వమని అడిగారు? 1921 విజయవాడ, 1906 కలకత్తా, 1929 లాహోర్, 1996 బొంబాయి. ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని జాతీయ పతాకంని చిత్రించి ఇవ్వమని అడిగారు? బిట్ నెంబర్ 12, బిట్ నెంబర్ 12, పింగళి వెంకయ్య ఎంత వ్యవధిలో జాతీయ పతాకంని చిత్రించి ఇచ్చారు? 2 గంటలు, ఆప్షన్ 2 3 గంటలు, ఆప్షన్ 3 1 రోజు,
ఆప్షన్ 4 ఒక వారం రోజులు. ఇదే బిట్టు మీకు టెట్ ఎగ్జామ్లో వస్తే జవాబు దేన్ని గుర్తిస్తారు? చూడండి, టెట్ ఎగ్జామ్ తేదీ 3 నెలలు ఇచ్చాడు. ఎంత గడువు టైం ఇచ్చాడు కాబట్టి అభ్యర్థులు ఎక్కువ మంది బాగా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఒకవేళ పేపర్ టఫ్గా ఇచ్చినా ఇవ్వచ్చు ఫిల్టర్ చేయడానికి. పేపర్ ఎలా ఇచ్చినా కూడా మన టార్గెట్ 140, 150కి 140 టెట్లో పడాల్సిందే. అలా ఈ టార్గెట్ ఉన్నప్పుడు ఏ బిట్ని కూడా వదలకూడదు. తర్వాత 13వ బిట్టు చూడండి. జాతీయ పతాకంలో కాషాయం దేనికి ప్రతీక? ఆప్షన్ 1 సమృద్ధికి, ఆప్షన్ 2 దేశభక్తికి, ఆప్షన్ 3 త్యాగానికి, ఆప్షన్ 4 2 మరియు 3వ ఆప్షన్లు సరైనవి. సరైన సమాధానాన్ని గుర్తించండి. 14వ బిట్టు. జాతీయ పతాకంలో తెలుపు దేనికి ప్రతీక? ఆప్షన్ 1 శాంతి, ఆప్షన్ 2 సత్యం, ఆప్షన్ 3 సమృద్ధి, ఆప్షన్ 4 ఆప్షన్ 1, ఆప్షన్ 2 శాంతి మరియు సత్యం. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 15వ బిట్టు. జాతీయ పతాకంలో ఆకుపచ్చ దేనికి ప్రతీక? సమృద్ధికి ప్రతీక, నమ్మకానికి ప్రతీక, త్యాగానికి ప్రతీక, లేదా దేనికి ప్రతీక? పదహారు బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16. 16 నుంచి 18 బిట్ వరకు చూద్దాం. భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత క్రింది వారిలో ఎవరు? మన చిన్నప్పుడు చదువుకునే ఉంటాం కదా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి మనందరం కూడా చిన్నప్పుడు మన పాఠశాలలో ఈ ప్రతిజ్ఞని చదివాం. ఈ జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ని గుర్తించండి. నెక్స్ట్ 17వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు కదా. ఇది కూడా మనము చిన్నప్పుడు ప్రార్థన చేస్తూ పాఠశాలలో పాడుకునేవాళ్ళం. ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి, ఇలా ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటి జాతీయ పండుగల సందర్భంలోనూ మన పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థనా స్థలంలోనూ వీటిని పాడుకున్నాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాష్ట్ర గేయ రచయిత ఎవరు? బంకిం చంద్ర చటర్జీ, శంకరంబాడి సుందరాచారి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, నార్ల చిరంజీవి గారు. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబులు ఈ టెస్ట్ పూర్తయిన తర్వాత చివరిలో ఇస్తాను. పద్దెనిమిదవ బిట్టు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎప్పటి నుండి సభలు సమావేశాలు ప్రారంభమయ్యాయి? 1910, 1911, 1912, 1913. సరైన ఆప్షన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 19. 19 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 19, 20 బిట్లని ఇప్పుడు చూద్దాం. శంకరంబాడి సుందరాచారి గారి జన్మస్థలం ఏది? తిరుపతి, కడప, విజయనగరం, గుంటూరు. సరైన ఆప్షన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 20.
పైడిమర్రి వెంకట సుబ్బయ్య గారు ఎక్కడ జన్మించారు? పైడిమర్రి వెంకట సుబ్బయ్య గారు ఎక్కడ జన్మించారు? ఖమ్మం, భద్రాచలం, నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి, జగిత్యాల. సరైన జవాబును గుర్తించండి. ఇరవై 21వ ప్రశ్న చూడండి, బిట్ నెంబర్ 21. భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞను ఎప్పటి నుంచి అన్ని భాషల పాఠ్యపుస్తకాల్లో దేశవ్యాప్తంగా చేర్చారు? ఆప్షన్ 1 1965 జనవరి 26 నుంచి, ఆప్షన్ 2 1956 జనవరి 26 నుంచి, ఆప్షన్ 3 1975 జనవరి 26 నుంచి, ఆప్షన్ 4 1970 జనవరి 26 నుంచి. సరైన ఆప్షన్ గుర్తించండి. ఇరవై 22వ బిట్టు, ఏ కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞను స్వీకరించారు? ఏ కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞను స్వీకరించారు? 1964 నాటి బెంగళూరు సమావేశం, 1964 నాటి విజయవాడ సమావేశం, 1964 నాటి హైదరాబాద్ సమావేశం, 1964 నాటి చెన్నై సమావేశం. సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇరవై 23వ బిట్ చూడండి, జాతీయ ప్రతిజ్ఞను స్వీకరించిన నాటి కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశానికి అధ్యక్షులు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మహమ్మద్ కరీం చాగ్లా గారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, పివి నరసింహారావు గారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ పాఠం నుంచి మొత్తం 23 ప్రశ్నల్ని తయారు చేసి మీ ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు వీటి యొక్క జవాబుల్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఇప్పుడు 23 బిట్లు మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నాం కదా. సో మీరు ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నారో కోచింగ్ సెంటర్లు తీసుకోండి, పాఠాలు వినండి. లేదా ఇంట్లో ఉన్నారా లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారో నాకు అంటే అనవసరం. ప్రతిరోజు కూడా నేను టెస్టులు అనేవి ఈ విధంగా మీకు నేను మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఎవరికైనా తెలియకపోతే మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సలహా ఇవ్వండి. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మన టెస్టులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంపల్సరిగా టెట్లో మంచి స్కోరింగ్ని మనం సాధించగలం. దీని తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి కూడా ప్రతిరోజు ఒక 20 బిట్లతో టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తాను. నెక్స్ట్ దీని తర్వాత అది కూడా రాబోతుంది. ఈ రోజు నుంచి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి కూడా ప్రారంభిస్తున్నాను. సో ఇటు తెలుగు కంటెంట్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి రెండు కూడా 60 మార్కులకు ప్రతిరోజు కూడా టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ వల్ల మీకు అట్లీస్ట్ మంచి స్కోరు సాధించినట్టయితే ఒక 60 మార్కులకి 50 మార్కుల వరకు మీరు రీచ్ అయినా కూడా మన ఛానల్ మీకు హెల్ప్ చేసినట్టు కదా. చూద్దాం. ఇప్పుడు ఇది కీ అండి, మీ ముందు కీ ఉంది, చూసుకోండి. ఓకే, ఈ వీడియోలు మీకు యూస్ఫుల్గా ఉన్నాయనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఈ ఛానల్ని పరిచయం చేయండి. మళ్ళీ నెక్స్ట్ శిశు వికాసం అధ్యాపనం టెస్ట్ సిరీస్తో మరికొన్ని గంటలు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.